మద్యం వ్యాపారాన్ని నియంత్రించే విధానాన్ని మార్చినట్టుగా కూడా సిఐడి ఆరోపించారు. అంటే లిక్కర్ పాలసీ చేంజ్ చేసిన తర్వాత ఎంటైర్ సిస్టమ్ని, లిక్కర్ అమ్మకాలను కావచ్చు, లిక్కర్ తయారీని కావచ్చు, మొత్తం వాళ్ళ చేతుల్లోకి తీసుకునేందుకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఉన్న అధికారులందరినీ కూడా మార్చివేసి తమకు నచ్చిన, తాము చెప్పినట్టుగా వినే ఒక రిమోట్ అధికారులను వాళ్ళు అక్కడ నియమించినట్టు ఒక రోబోటిక్ మాదిరిగా తాము ఏది చెప్తే అది, ఏది కమాండ్ ఇస్తే అది, ఏ ప్రాంప్ట్ ఇస్తే అది, ఆ విధంగా నడుచుకునే విధంగా కొంతమంది అధికారులను మిథున్ రెడ్డి నియమించారు. అలా నియమించి మద్యం వ్యాపారాన్ని మొత్తాన్ని కూడా కంట్రోల్ చేసే సిస్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు. ఇలా చేయటం ద్వారా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న డిస్టిలరీలు, ఇందాక నేను చెప్పాను కదా, ఆల్రెడీ అంతకు ముందు వరకు అంటే ప్రైవేటు వైన్ షాపులు నడిచినంత వరకు, అంతకుముందు ఉన్న లిక్కర్ పాలసీ ఉన్నంత వరకు కూడా ప్రైవేట్ డిస్టిలరీలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండేవి. కానీ ఆ డిస్టిలరీలు అన్నిటిని కూడా అంతకుముందు యజమానుల నుంచి బలవంతంగా బెదిరించి వాటిని లాక్కున్నారు. అలా లాక్కుని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఆ డిస్టిలరీ నుంచి మాత్రమే ఈ డిపోలు, ప్రభుత్వ డిపోలు ఏవైతే ఉన్నాయో, అది లిక్కర్ బీర్ కావచ్చు, వైన్ కావచ్చు, రమ్ము కావచ్చు, జిన్ను కావచ్చు, బ్రాందీ కావచ్చు, విస్కీ కావచ్చు, ఇలాంటి ఏదైనా ఆల్కహాల్ అయినా కూడా ఆయా డిస్టిలరీ నుంచి మాత్రమే డిపోలు కొనాలనే నిబంధనని తీసుకోవచ్చు. ఎందుకంటే అధికారులు వీళ్ళ చేతుల్లో ఉంటారు, సిస్టమ్ వీళ్ళ చేతుల్లో ఉంటుంది, సాఫ్ట్వేర్ వీళ్ళ చేతుల్లో ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మాడిఫై చేసి ఇదిగో పలానా అశోక్ డిస్టిలరీ నుంచి ఈ మాత్రమే ఈ లిక్కర్ కొనాలి, ఇన్ని ఇన్ని కేసులు కొనాలి, ఇంత కొనాలి అని ఒక ఆర్డర్, ఒక మ్యాండేటరీ ఇష్యూ చేశారు. సో ఎంటైర్ ఎక్సైజ్ సిస్టమ్ అంతా వాళ్ళ చేతిలో ఉండటం వల్ల ఆయా డిస్టిలరీలకు మాత్రమే లబ్ధి చేకూరింది. అలా ఆయా డిస్టిలరీలు మద్యం తయారీ ఉత్పత్తి విపరీతంగా పెంచాయి. అలా పెంచి ఆ లిక్కర్ని వీళ్ళే కొనుగోలు చేసినందుకు కానీ నెల నెల వాళ్ళు కిక్ బ్యాక్స్ రూపంలో లంచాలు ఇచ్చారు. ఇక దీనికి సంబంధించి సో ఈ కేసులోని ఎంటైర్ వ్యవహారం అంతా కూడా నడిపించింది తెర వెనుక సూత్రధారి, పాత్రధారి మొత్తం కూడా మిథున్ రెడ్డి అనేది సిట్ విచారణలో తేలిన నేపథ్యంలో ఆయనకు నోటీసులు ఇచ్చి వాళ్ళ ఢిల్లీ నుంచి పిలిపించి వాళ్ళ కొద్దిసేపటి క్రితం ఆయన అరెస్ట్ చేసింది. అయితే ఆయన ఇవాళ ఉదయం మాట్లాడారు, ఆ మద్యం విధానాల్లో అసలు దాన్ని ఎక్కడ జోక్యం చేసుకోలేదు, ఎప్పుడు నేను వేలు కూడా పెట్టలేదు, తాను ఎంపీగా తన పాత్ర కేవలం పార్లమెంటరీ చర్చలకే పరిమితంగా ఉంది తప్ప. అశోక్ గారు, మనతో పాటు మాజీ ఎంపీ మార్గాని భరత్ గారు అందుబాటులో ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడండి మీరు. ఎస్, ఒక్కసారి భరత్ గారితో మాట్లాడదాం. మాజీ ఎంపీ భరత్ గారు. హలో భరత్ గారు. నమస్తే అండి. హలో, ఎస్, ఒక్కసారి భరత్ గారితో మాట్లాడదాం. దీనికన్నా ముందు ఏదైతే ఇవాళ ఉదయం కూడా మీడియా ముందు మాట్లాడారు మిథున్ రెడ్డి, ఇది రాజకీయ కక్షలో భాగంగా తను అరెస్ట్ చేస్తున్నారు తప్ప ఇందులో తన ఇన్వాల్వ్మెంట్ ఎక్కడా లేదు, ఎలాంటి ఆధారాలు లేకపోయినా కూడా కేవలం కుట్రపూరితంగా గతంలో రాజకీయ వైరుధ్యాల నేపథ్యంలో తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆయన చేసిన ప్రధానమైన ఆరోపణ. ఆయన అశోక్ గారు మనకి అందుబాటులోకి వచ్చారు, భరత్ గారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. భరత్ గారు నమస్తే అండి. హలో భరత్ గారు నమస్తే అండి. నమస్తే అండి, మీ వాయిస్ వినబడుతుంది. సార్, ఎలా మీ సన్నిహితుడు, మీ సహా ఎంపీ, ఇంతకు ముందు ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ ఎట్లా చూస్తారు సార్? హలో భరత్ గారు మిథున్ రెడ్డి గారు అరెస్ట్ మీద ఏమని చెప్తారు? హలో భరత్ గారు. వినబడుతుంది. ఎస్ సార్, ఎట్లా ఏం చూస్తారు, ఏమని చెప్తారు ఇప్పుడు మిథున్ రెడ్డి గారు అరెస్ట్ నేపథ్యంలో? ఒక అంశం అండి, ఇప్పుడు మిథున్ రెడ్డి గారికి అది లిక్కర్ స్కామ్ అనే అంశాన్ని ఎట్లా ముడిపెడతారో అని అడుగుతున్నా. ఇప్పుడు ఒకటే పాయింట్ అండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు యొక్క కక్ష సాధింపు తారాస్థాయికి చేరింది. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు మనీ ట్రైల్ అయిందా, ఇప్పుడు ఏ మనీ ఎక్కడ డబ్బులు పట్టుకున్నారు, ఇవన్నీ ప్రూవ్ చేయాలి కదా. ఏదో ఒక ముగ్గురు అధికారులను బెదిరించి వాళ్ళు తీసుకుని వచ్చి వాళ్ళతో ఏదో ఒక బెదిరించి వాంగ్మూలం తీసుకుని మిథున్ రెడ్డి గారికి సంబంధం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని ఒక సంకల్పం కింద చేస్తా ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు క్లియర్ గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కాలేజ్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారికి రైవల్టీ ఉంది, ఆయన కొడుకుని అరెస్ట్ చేస్తే ఏదో రకంగా అది ఒక ఆనందం, సొంత ఆనందం అనుకోవాలా మరి ఏంటో. ఇప్పుడు అడుగుతున్నప్పుడు మిథున్ రెడ్డి గారికి ఏం సంబంధం ఉంది, ఎట్లా ప్రూవ్ చేశారు? ఇప్పుడు ఈ 13 నెలలు ఏంటంటే వీళ్ళు గవర్నమెంట్ లోకి వచ్చి ఒకవేళ నిజంగానే కనుక
ఒకవేళ ఈ లెక్కర్ స్కామ్ అనేది స్కామే కనుక ఉంటే అందులో మిథున్ రెడ్డి గారికి ఏ సంబంధం ఉంది అనేది ప్రూవ్ చేయాలి కదా. ఇప్పుడు మనీ ట్రయల్ జరిగిందా ఇప్పుడు దాకా? మనీ ట్రయల్ జరగలే. నేను ఒక్కసారి 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నామండి. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉందండి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో నేరుగా చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది అని చెప్పేసి ఆ 370 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానా నుంచి రిలీజ్ చేయమన్నారు చంద్రబాబు నాయుడు గారు. క్యాబినెట్ నోట్ ఉంది అందులో. అప్పుడు ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారి ఎవరైతే ఉన్నారో విత్ ద ఆర్డర్స్ ఆఫ్ సీఎం అని చెప్పి ఆయన క్లియర్ గా కన్ఫర్మ్ చేసి ఆ 370 కోట్లు రిలీజ్ చేశారు. అట్లాగా ఇప్పుడు మీరు చెప్పే ఈ లిక్కర్ అనే స్కామే కనుక ఉంటే దానికి ఏమి ఆధారాలు ఉన్నాయి బయట పెట్టాలి కదా. ఇప్పుడు 13 నెలలు అయింది. 13 నెలల్లో మీరు ఏం ఇన్వెస్టిగేషన్ చేశారు? మీ దగ్గర ఉన్న ఏదైతే ఏజెన్సీస్ ఉన్నాయో సిఐడి కానీ పోలీస్ యంత్రాంగం కానీ దాన్ని పెట్టుకుని కక్ష సాధింపే కదా చేసేది. ఇప్పుడు అసలు ఒకవేళ సీఎంఓ పాత్ర ఏ రకంగా ఉంది, ఒకవేళ సీఎం గారి దగ్గర ఉన్న ఓఎస్డీని లేకపోతే ఆయన సెక్రటరీ ధనంజయ రెడ్డి గారిని ఇద్దరిని అరెస్ట్ చేశారు. అసలు దీనికి లెక్కర్ అనే దానికి ఎవరికి సంబంధం ఉందండి? ఏపీ ఎస్బిసిఎల్ కి సంబంధం, ఏపీ ఎస్బిసిఎల్ కి సంబంధం. దానికి సంబంధించి ఇందులో మిథున్ రెడ్డి గారి పాత్ర ఏంటి అని అడుగుతున్నా. ఏం ట్రయల్ మీరు చేశారు? మనీ ట్రయల్ ఏం జరిగింది? ఒక అంశం అండి. ఇప్పుడు గత 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారి టైంలో ఏవైతే డిస్టిలరీస్ ఇచ్చారో ఆ డిస్టిలరీస్ కదా 19 నుంచి 24 దాకా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా డిస్టిలరీస్ ఏమన్నా ఒకవేళ నిజంగానే కనుక ఇందులో మీరు లెక్కర్ స్కామే జరిగితే ఇప్పుడు మిథున్ రెడ్డి గారో లేకపోతే ఇంకొకరికో సంబంధించి డిస్టిలరీస్ కి పర్మిషన్స్ ఇవ్వాలి కదా. ఎవరికి ఇచ్చారు పర్మిషన్? ఒక్కదానికి కూడా పర్మిషన్ ఇలా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆల్ తాలూకా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లే ఉన్నారు. ఇప్పుడు వాళ్లే సప్లై చేశారు. ఇప్పుడు దీన్ని కూడా ఒక పద్ధతి ప్రకారంగా దానికి సమ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదో ఉంది, దాని ప్రకారంగానే వీళ్ళు ఆ లిక్కర్ ఎవరి దగ్గర కొనుగోలు చేయాలి అనేది చేశారు. ఇప్పుడు ఇందులో ఎవరైనా ప్రైవేట్ పార్టీలు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి లిక్కర్ అమ్మారండి? ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ప్రైవేట్ ప్లేయర్స్ అమ్ముతా ఉన్నారు. వాళ్ళు ప్రైవేట్ ప్లేయర్స్ వాళ్ళందరూ కూడా ఏంటి, ఎమ్మెల్యేల తాలూకా, మంత్రుల తాలూకా, వాళ్ళందరూ ఒక సిండికేట్ కింద ఫామ్ అయ్యి అమ్ముతా ఉన్నారు. ఇప్పుడు ఇందులో మళ్ళీ బెల్ట్ షాపులు, వేల కొద్ది బెల్ట్ షాపులు ఉన్నాయి. డైరెక్ట్ గా పర్మిట్ రూములు పెట్టి తాగిస్తా ఉన్నారు. ఎంఆర్పి రేట్లు కానీ ఎక్కువ చేస్తూ ఉన్నారు. ఇది స్కామ్ అంటారు. అప్పుడు గవర్నమెంటే నేరుగా అమ్మారు. గవర్నమెంట్ ఇప్పుడు 2014 నుంచి 19 దాకా నాకు తెలిసి 16,000 కోట్లు ఎంతో సంవత్సరానికి ఆదాయం ఉండింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సుమారుగా ఆదాయం పెరిగింది కదా, 24,000 కోట్లు ఎంతో పెరిగింది. మరి ఈ డబ్బంతా కూడా గవర్నమెంట్ ఖజానాకు వచ్చింది. స్కామ్ ఎక్కడ జరిగింది అడుగుతా ఉన్నారు స్ట్రైట్ గా. ఇక షాపులు తగ్గించారు, లిక్కర్ సేల్స్ తగ్గినాయి, కానీ ఆదాయం పెరిగింది. మరి లిక్కర్ సేల్స్ తగ్గినప్పుడు లిక్కర్ బాటిల్స్ అమ్మడము, ఆ సేల్స్ తగ్గింది, ఆదాయం పెరిగింది. మరి ఇక్కడ స్కామ్ ఎందుకు అవుతుంది? గవర్నమెంట్ ఖజానాకు కదా ఆదాయం వచ్చింది. గతంలో 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన టైంలో లిక్కర్ బాటిల్ ఎక్కువ అమ్మి గవర్నమెంట్ ఖజానాకి సేల్ తక్కువ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లిక్కర్ బాటిల్ తక్కువ అమ్మి గవర్నమెంట్ ఖజానాకి డబ్బు ఎక్కువ వచ్చింది. మరి స్కామ్ ఎక్కడ జరుగుతుందండి? ఎవరి టైంలో జరిగి ఉంటుంది? ఆయన టైంలో జరిగి ఉంటుంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు 7 కేసుల పైన ఆయన ఇవాళ బెయిల్ పైన ఉన్నారు. అది మర్చిపోబాకండి. అసలు దీంట్లో మనీ ట్రయల్ ఏం జరిగింది అది నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. సూటిగా ప్రశ్నిస్తూ ఇప్పుడు నేరుగా ఇప్పుడు రేపటి నుంచి పార్లమెంట్ సెషన్స్ ప్రారంభం అవుతా ఉన్నాయి మండే నుంచి. అంటే దీన్ని కూడా ఏదో రకంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో లాగా ఏదో పెద్దది జరిగిపోయింది అనేది పార్లమెంట్ కి ఎస్టాబ్లిష్ చేయడానికి మిథున్ రెడ్డి గారిని, ఫ్లోర్ లీడర్ అయిన మిథున్ రెడ్డిని ఆయన అరెస్ట్ చేశారా అని అడుగుతున్నా. మరి దీనికి ఏదో ఒక క్లారిటీ అయితే పూర్తి స్థాయిగా చెప్పాలి కదా బయటకు వచ్చి. ఏమీ జరగకోకుండా ఒక 3 అధికారులని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి ఏదో వాంగ్మూలం తీసుకుని ఈయన అరెస్ట్ చేయడం అని ఎంతవరకు సబబు అని అడుగుతున్నాం. అంటే ఏదో రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సెన్సేషనలిజం ని క్రియేట్ చేయాలా, ప్రజలు మైండ్స్ అన్ని డైవర్ట్ చేయాలా, జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూరు ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఒక రాక్షస ఆనందం పొందుతున్నారా అని అడుగుతా ఉన్నారు. ఓకే,
మరి ఇది క్లియర్ గా అర్థమవుతుంది. అంటే ఏ ఆధారాలు లేకుండానే ఇంత పెద్ద ఎంపీని 3 సార్లు గెలిచిన ఎంపీని మీ పార్టీలో కీలకమైన నేతని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా అనేది ఒకటి. ఇదే లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ధనుంజయ రెడ్డి కావచ్చు, వాసుదేవరెడ్డి కావచ్చు, రాజకేశ్ రెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళకి ఇంతవరకు బెయిల్ కూడా రాలేదు. సో అంటే న్యాయస్థానాల్లో మీరు ప్రూవ్ చేసుకునే ఉంటారు కదండి. మీరు కూడా మీ తరఫున పార్టీ తరఫున పెద్ద పెద్ద లాయర్లను పెట్టుంటారు, అయినా కూడా బెయిల్ రాలేదు కదా. అంటే అంటే తప్పు ఒకటే ఎక్కడో ఇప్పుడు జరిగినట్టే కదా. లేదు, ఇప్పుడు ట్రయల్ చేయాల్సింది ఎవరండి? ఇప్పుడు ఎవరైతే సెట్టో లేకపోతే సిఐడినో లేకపోతే ఎవరో వీళ్ళు చేస్తున్నారు ఈ ఏజెన్సీస్. ఈ అవును. ఏజెన్సీస్ చేసినప్పుడు ట్రయల్ ని ప్రొలాంగ్ చేస్తున్నారు. అవును. ఇప్పుడు ట్రయల్ ని ఇప్పుడు గతంలో ఎప్పుడు జరిగిందండి? ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు కాల్ఫర్ చేశారు? అంటే ఇప్పుడు దీన్ని ట్రయల్ కావాలని ప్రొలాంగ్ చేస్తా ఉన్నారు. ప్రొలాంగ్ చేస్తూ ఆ కోర్ట్స్ దగ్గర మరి వీళ్ళు డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయకపోతే ఏమవుతుందండి? ఆ ట్రయల్ ఇంకా కంటిన్యూ అవుతుంది, మాకు ఇంకా కాల వ్యవధి కావాలని చెప్తా ఉంటారు హైకోర్టు దగ్గర కానీ సుప్రీంకోర్టు దగ్గర కానీ. ఇప్పుడు ఈ రకమైన వ్యవహారం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఒకటండి, ఒకళ్ళని అరెస్ట్ చేయడము ప్రభుత్వంలో ఉన్న అధికారులు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేయాలనంటే ఎంతసేపు? ఇప్పుడు కక్ష సాధింపులు చేసి దొంగ కేసులు పెట్టి చేయాలనంటే ఎంతసేపు? ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఇవాళ కాదు, దగ్గర దగ్గర ఒక 40-50 సంవత్సరాల నుంచి ఆ వైరం కంటిన్యూ అవుతున్నట్టుంది. ఇప్పుడు ఆయన కొడుకుని మిథున్ని అరెస్ట్ చేస్తే ఏదో రకంగా అదొక రాక్షస ఆనందం అనాలా మరి లేకపోతే ఏమనాలి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నిజంగానే కనుక మీరు 13 నెలలు అయింది కదండి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి, మరి మనీ ట్రయల్ చేయాలి కదా. ఎక్కడ అవకతవకలు జరిగినాయి? ఇప్పుడు మేము స్కిల్ డెవలప్మెంట్ లో క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేసాము. స్కిల్ డెవలప్మెంట్ లో సిమెన్స్ అనే కంపెనీ దాంట్లో 3,000 కోట్ల రూపాయలు సిమెన్స్ కంపెనీ పెడతారు. 10% ఆఫ్ ద అమౌంట్ 300 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పెడతారు. సిమెన్స్ 1 రూపాయి కూడా పెట్టాలా. డైరెక్ట్ గా 370 కోట్ల రూపాయలు ఆ డిజైన్ టెక్ అనే కంపెనీ దగ్గర నుంచి ఫండ్ సింఫనింగ్ జరిగింది. అది డైరెక్ట్ గా క్యాబినెట్ నోట్ లోనే విత్ ద ఆర్డర్స్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ అని క్లియర్ గా అక్కడ ఆ క్యాబినెట్ నోట్ లో ప్రిన్సిపల్ సెక్రటరీ మెన్షన్ చేసి ఆ నోట్ పెట్టాడు. అక్కడ మీకు క్లియర్ గా తీర్థలమైంది. అలాగా ఈ యొక్క మీరు అనే లిక్కర్ స్కామే గనక ఉంటే మీరు మనీ ట్రయల్ చేయాలి కదా. మీరు ఏమి ఆధారాలు చూపించారని అడుగుతున్నా. వీళ్ళు చేసిందల్లా ఒకటే, నాకు తెలిసినంత వరకు నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా అక్కడ ఈ ఏపీ ఎస్బిసిఎల్ ఏదైతే కార్పొరేషన్ ఉందో ఈ కార్పొరేషన్ లో పనిచేసిన 3 అధికారులని వాళ్ళని బెదిరించి వాళ్ళని దగ్గర నుంచి ఏదో ఒక సాక్ష్యము వీళ్ళు రాయిపిచ్చి వీళ్ళ పేర్లు, ఇప్పుడు ధనంజయ రెడ్డి గారి పేరు, ఆయన కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డి ఆయన పేరు, మిథున్ రెడ్డి పేరు, వీళ్ళ 3 పేర్లను తీసుకొచ్చి ఇరికించే కార్యక్రమం చేస్తారు. వీళ్ళు 3 ఎక్కడ ఉంటారండి? వీళ్ళ 3 కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. ఆయన అరెస్ట్ చేసేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఎవరైతే ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంటే దీన్ని ఎలా చేసి మొత్తం అంత బ్లేమ్ తీసుకొచ్చి అప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారి పైన తీసుకుని వచ్చి పెట్టాలనే ఒక దురాలోచనతో ఈ కార్యక్రమం జరుగుతుందనేది మనం అందరం కూడా భావించాలి. అంటే బేసిక్ గా ఇదంతా కూడా తలనొప్పి సార్. భరత్ గారు, బేసిక్ గా ఈ తలనొప్పి అంతా ఎందుకు వచ్చిందంటే లిక్కర్ పాలసీని మార్చడం, అప్పటి వరకు ఉన్న సిస్టమ్ ని మార్చి ప్రభుత్వమే లిక్కర్ అమ్మటం, ఆ తర్వాత ఏవైతే డిస్టిలరీస్ ఉన్నాయో ఆ డిస్టిలరీస్ అన్నిటి నుంచి కూడా కిక్ బ్యాక్స్ రూపంలో వసూలు చేశారు. ఆల్రెడీ రెగ్యులర్ గా ఉన్న బ్రాండ్స్ అన్నిటిని కూడా ఆపివేసి లోకల్ బ్రాండ్స్ ని క్రియేట్ చేసి ఆ బ్రాండ్స్ ని మాత్రం వాళ్ళకి సంబంధించిన నచ్చిన డిస్టిలరీస్ లో తయారు చేయించి దాన్ని కొనుగోలు చేసి లంచాలు తీసుకున్నారు అనేది కదా వీళ్ళ ఆరోపణ. రెండోది బంగారం రూపంలో కూడా లంచాలు తీసుకున్నారు అనేది ఇంకొక ఆరోపణ. రెండోది డిస్టిలరీస్ యజమానులను బెదిరించి ఆ డిస్టిలరీస్ అన్నిటిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు లేదా మిథున్ రెడ్డి అధీనంలో ఉన్న కొంతమంది వాళ్ళ చేతుల్లో పెట్టుకుని లిక్కర్ మొత్తం ప్రొడక్ట్ చేశారు అనేది సిట్ చేస్తున్న ఆరోపణ. నేను ఒకటి చెప్తాను అశోక్ గారు. ఇప్పుడు గవర్నమెంట్ 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టైంలో కనీసము ఒక్క డిస్టిలరీకైనా పర్మిషన్ ఇచ్చామా? పాయింట్ నెంబర్ 1. 2014 నుంచి 19 దాకా ఉన్న డిస్టిలరీలు అప్పుడు ఇంకా ఆ టైంలో స్కామ్ జరిగింది. ఎందుకంటే ఒక హ్యాండ్ పిక్ ఒక 2-3 డిస్టిలరీలని ఎక్కువ తీసుకుని సుమారుగా 80% ఆర్డర్లు వాళ్ళకి ఇచ్చేవారు 2014 నుంచి 19 దాకా. ఎందుకు ఆ పర్టికులర్ గా 2-3 డిస్టిలరీలకి ఎందుకు ఇచ్చేవారంటే అది చంద్రబాబు నాయుడు గారికి అన్యాయులు.
ఆయనకి దగ్గరగా ఉన్న వాళ్ళకి తీసుకొచ్చి ఇచ్చారు కాబట్టి అది స్కామ్ జరిగిందని అంటారు. ఇప్పుడు 2014 నుంచి 19 దాకా ఉన్న డిస్టిలరీలకే కదా చంద్రబాబు నాయుడు గారు హయాంలో పర్మిషన్లు ఇచ్చిన డిస్టిలరీలకే కదా ఇప్పుడు ఆర్డర్లు ఇచ్చింది. కొత్తగా ఒకవేళ నిజంగానే కనుక స్కామే కనుక జరిగితే మీరు అన్నట్టు మరి సొంత డిస్టిలరీలనే పర్మిషన్లు ఇచ్చుకుని వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చుకుంటారు కదా. చంద్రబాబు నాయుడు గారు అన్యాయులుగా భావించే డిస్టిలరీలకు ఎందుకు ఇస్తారు? అందరికీ సమానంగానే ఇచ్చారు. మీరు చెప్తున్నట్టు ఆ డిస్టిలరీలు అసలైన యజమానుల కింద లేవు, వాళ్ళని బెదిరించి వైసీపీ నేతలే లాక్కున్నారు అనేది వీళ్ళ సిట్టు మా ఎంక్వైరీలో తేలిందని వీళ్ళు అంటున్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా జిల్లాలో ఉయ్యూరు దగ్గర ఒక డిస్టిలరీ ఉంది. అది మీరు అన్నట్టు గతంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు 14-19 మధ్య అది అసలైన యాజమాన్యం చేతుల్లో ఉండేది. కానీ 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యజమాని పేరుకి అతను ఉంటాడు కానీ నడిపించేదంతా కూడా వైసీపీ నేతలు అనేది అటు బెదిరించి దౌర్జన్యంగా లాక్కున్నారు అనేది కదా ఆరోపణ. సరే, ఇప్పుడు ఆరోపణ అన్నారు. ఇప్పుడు ఎవరు రిటర్న్ గా కంప్లైంట్ ఎవరు ఇచ్చారండి? ఏ డిస్టిలరీ వాళ్ళు ఇచ్చారు చెప్పండి? అంటే ఎవిడెన్స్ కొంత కలెక్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళందరూ స్టేట్మెంట్స్ కూడా తీసుకున్నట్టుంది కదా సిట్. నేను అంటున్నా, ఇప్పుడు స్టేట్మెంట్, ఇప్పుడు గవర్నమెంట్ అధికారంలో ఉంది. ఇప్పుడు ఎవరైతే ఈ ముగ్గురు అధికారులను బెదిరించారో అలాగే బెదిరించచ్చు కదా. ఇప్పుడు నేను అదే అంటున్నా, దొంగ కేసులు పెట్టాలంటే ఎంతసేపు అండి? ఇప్పుడు లేని దాన్ని సృష్టించి క్రియేట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు వాట్ నెక్స్ట్ అండి? ఇప్పుడు సార్ ఇప్పుడు హ్యాట్రిక్ ఎంపీ అరెస్ట్ అయ్యారు, పార్టీలో ముఖ్యమైన నేత, లోక్సభలో ప్యానెల్ స్పీకర్ గా ఉన్నారు, మీ పార్టీకి ఒక విధంగా చెప్పాలంటే రైట్ హ్యాండ్ లాంటి వ్యక్తి. ఆయన అరెస్ట్ అయిన నేపథ్యంలో పార్టీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతోందండి? దీన్ని ఎలా జనాల్లోకి తీసుకెళ్లబోతున్నారు? ఏ విధంగా లీగల్ ఫైట్ చేయబోతున్నారు? ఇప్పుడు ఖచ్చితంగా అండి, ఇప్పుడు ఈ 13 నెలల్లో ఇంత వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం బహుశా ఈ భారతదేశ చరిత్రలో ఏది ఉండకపోవచ్చు. అదే ఎన్ని అబద్ధాలు ఆడి ఎన్ని మోసపూరితమైన మాటలు చెప్పి వాళ్ళ అధికారంలోకి వచ్చారండి. ఇప్పుడు జగన్ గారు ఒకటి ఇస్తానంటే నేను 4 ఇస్తానని చెప్పి వాళ్ళ అధికారంలోకి వచ్చారు. ఏదో రకం ఖచ్చితంగా ప్రజా పోరాటం చేస్తాం. ఇప్పుడు మీకు ఇచ్చిన అధికారం దేనికి? మీరు ఇచ్చే ప్రామిస్లన్నీ ఫుల్ఫిల్ చేస్తారని అధికారం ఇచ్చారు. ఇప్పుడు మీరేం చెప్పారు? నేను అప్పు చేయను, జగన్మోహన్ రెడ్డి గారి లాగా అప్పు చేయను, నేను సంపద సృష్టిస్తాను, నాకు ఆ మహిమ కిటికీ నేను మీకెందుకు చెప్తాను, నేను చేస్తాను, చేసి చూపిస్తానని చెప్పారు ఇదే చంద్రబాబు నాయుడు గారు. శ్రీలంక అయిపోతుందని ఇన్ని మాటలు చెప్పిన ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ 13-14 నెలల్లో 1,75,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల టర్మ్ లో 3,35,000 కోట్లు అప్పు చేశారు. దాంట్లో సగం అప్పు ఒక సంవత్సరంలో చేస్తారే. ఓకే, మరి అది వాస్తవం కాదా? ఏదో సిగ్నల్ ప్రాబ్లం వస్తుంది. భరత్ గారు మీతో మళ్ళీ మాట్లాడతాను. రైట్, థ్యాంక్ యూ భరత్ గారు. సిగ్నల్ ప్రాబ్లం వస్తుంది, వాయిస్ కట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఒక్కసారి దీని మీద లీగల్ గా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది, కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంటుంది. మిథున్ రెడ్డి అరెస్ట్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దీన్ని చాలా పర్సనల్ గా తీసుకునే అవకాశం కూడా చాలా కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీలో అత్యంత ముఖ్యమైన నేత అరెస్ట్ కావటం అనేది బహుశా పార్టీకి చాలా తీవ్రమైన ఇబ్బందికరమైన అంశమే. సో ఇందులో మిథున్ రెడ్డి పాత్ర ఏంటి, ఏమీ లేదు అనేది ఇప్పుడు భరత్ గారు చెప్తున్న మాట. అసలు లిక్కర్లో స్కామే జరిగినప్పుడు స్కామ్ జరిగింది అని మిథున్ రెడ్డిని ఎట్లా అరెస్ట్ చేస్తారు అని. వీళ్ళందరూ కూడా సంబంధం లేని వ్యక్తులు కదా. ధనుంజయ రెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ వీళ్ళకి ఏం సంబంధం ఉందని కేవలం ఎవరితోనూ బలవంతంగా బెదిరించి స్టేట్మెంట్లు తీసుకుని ఆ స్టేట్మెంట్లను బేస్ చేసుకుని వీళ్ళు అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది ప్రస్తుతం భరత్ గారు చెప్తున్నమాట. రెండోది ఏంటంటే 2014-19లో టీడీపీ హయాంలో ఉన్న లిక్కర్ పాలసీ వల్ల వచ్చిన ఆదాయం కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కొత్త పాలసీ వల్ల ప్రభుత్వానికి 24,000 కోట్ల రూపాయల అదనపు ఆదాయం కూడా వచ్చింది. ఆదాయం పెరిగింది, సేల్స్ తగ్గించి ఆదాయం పెంచాము, ప్రొడక్షన్ తగ్గించాము, బెల్ట్ షాపులు రద్దు చేశాము. ఇన్ని చేసుకున్న తర్వాత వచ్చిన ప్రభుత్వానికే కదా ఈ డబ్బు అంతా కూడా వచ్చేది, ఆదాయం అంతా కూడా వచ్చేది. ఇందులో స్కామ్ ఎక్కడ జరిగింది అనేది భరత్ గారు చేస్తున్న ప్రధానమైన ప్రశ్న. సో ఏమని చెప్తారు రేపు పొద్దున కోర్టులో, ఏం చెప్తారు? మిథున్ రెడ్డి బెయిల్ దొరికే అవకాశం ఉంటుందా? ఈ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళలో ఇప్పటి వరకు ఎవరికి కూడా బెయిల్